మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో సజీవ దృక్పథం ఎలా ఏర్పరచుకోవాలి, సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మిత్రులారా, లాస్ట్ వరకు వినండి. నెట్వర్క్ మార్కెటింగ్లో సజీవ దృక్పథం అంటే ఏమిటి, అది మన జీవితాన్ని మార్చే శక్తి కలదని ఎలా తెలుసుకోవాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే చాలా ముఖ్యమైన విషయం మిత్రులారా ఈ సజీవ దృక్పథం అండి. ఓకే మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ టీవీ కూడా షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు అందుతుంది మిత్రులారా. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో ఎందుకు కొందరు ఎదుగుతారు, ఎందుకు కొంతమంది మధ్యలోనే ఆగిపోతారు మిత్రులారా? సమాధానం ఒకటే, వారి మైండ్ సెట్, వారి యొక్క ఆలోచన విధానమే కారణం మిత్రులారా. దానికి మీ దగ్గర స్కిల్ లేకపోయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఒకటి తప్పనిసరిగా ఉండాలి మిత్రులారా, అదే సజీవ దృక్పథం, అలాగే పాజిటివ్ థింకింగ్. ఎప్పుడు కూడా ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు వ్యాపారం స్టార్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవుతాను అనే ఒక సజీవ దృక్పథాన్ని మీరు ఏర్పరచుకోవాలి. అది ఉంటే కనుక మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మిత్రులారా. అసలు ఈ సజీవ దృక్పథం అంటే ఏంటి? సమస్యలు లేవు అనుకోవడం కాదు మిత్రులారా, కష్టాలు రావు అనుకోవడం కాదు. సజీవ దృక్పథం అంటే సమస్యలు లేవు అనుకోవడం కాదు, కష్టాలు రావు అనుకోవడం కాదు మిత్రులారా. సజీవ దృక్పథం అంటే ఏంటంటే, కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా నేను దాటుకుంటా, నేర్చుకుంటా అని అనుకోవడమే సజీవ దృక్పథం మిత్రులారా. ముందుకు వెళ్తా అని నమ్మకంతో ఉండడమే సజీవ దృక్పథం మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో నో అంటే బాధపడే వాళ్ళు ఫెయిల్ అవుతారు మిత్రులారా. నో అని వస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్లో. మీరు ఎవరికైనా మీ ఆపర్చునిటీ గురించి చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, నో చెప్పొచ్చు. ఆ నో అని ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు మీరు బాధపడ్డారు అనుకోండి, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కాలేరు మిత్రులారా. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అనుకునే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారని సత్యాన్ని తెలుసుకోండి. దీనినే సజీవ దృక్పథం అంటారు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చాలామంది ఫెయిల్ అవుతారు నెట్వర్క్ మార్కెటింగ్లో, ఎందుకు చాలామంది సక్సెస్ కాలేకపోతున్నారు అంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో 90% మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే మిత్రులారా, త్వరగా ఫలితం రావాలని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. అంటే రాత్రి కోటీశ్వరులు కావాలని, తొందరగా టీం బిల్డ్ అవ్వాలని వాళ్ళు ఆశిస్తూ ఉంటారండి మిత్రులారా. అలా జరుగుతుంది. ఏ బిజినెస్లో జరగదండి, ఏ వ్యాపారం పెట్టినా జరగదు. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారమే కదండి. ఏ వ్యాపారంలో కూడా అలా రాత్రి సక్సెస్ అవుతుందా? ఏ వ్యాపారం చూస్తున్నా కూడా టైం పడుతుంది కదా. సేమ్ వే నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఒక కంపెనీలో, మంచి కంపెనీలో చేస్తున్నప్పుడు మీ బాధ్యత ఏంటి? షో ద ప్లాన్. మీ యొక్క ప్లాన్ను ఎదుటి వాళ్ళకి చూపించడం, మీ కంపెనీ గురించి చెప్పడం, అదే చేయాలి. అప్పుడు మాత్రం మీకు సక్సెస్ వస్తుంది మిత్రులారా. మీరు ఎవరికైనా చెప్పినప్పుడు, మీరు మీ మాటలు వేరే వాళ్ళు వినప్పుడు, రిజెక్ట్ చేసినప్పుడు మీరు బాధపడవలసిన అవసరం లేదు మిత్రులారా. మీ పని మీరు కన్సిస్టెన్సీ చేస్తే సరిపోతుంది. చాలామంది కన్సిస్టెన్సీ చేయరు, అందుకే ఓడిపోతారు, అందుకే ఫెయిల్ అవుతారు మిత్రులారా. అసలు సమస్య స్కిల్ కాదండి, అసలు సమస్య ఏమిటంటే మైండ్ సెట్ మిత్రులారా. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఒక 10 మందిని అప్రోచ్ చేస్తే 8 మంది నో అంటారు. అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మీరు ఒక 10 మందిని అప్రోచ్ చేశారు, కానీ 8 మంది నో అన్నారు. అప్పుడు మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? నెగటివ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? ఇది పని చేయదు, ఈ కంపెనీ నాతో కాదు, ఈ పని నాతో కాదు అనుకుంటారు. కానీ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా? ఇంకా 2 ఉన్నారు కదా, దానికోసం వెయిట్ చేస్తాను, దానికోసం పనిచేస్తానంటారు. మీరు ఇంకా 2 కోసం పనిచేస్తారు కాబట్టి ఆ 2 వచ్చే ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. మీరు 10 మందిని కలిసి 10:1 అంటారు. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ సీక్రెట్ ఏంటంటే 10:1. మీరు 10 మందిని కలిస్తే ఒక్కళ్ళు మాత్రమే వస్తారంట మిత్రులారా. మరి మీరు ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు వేరే నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తున్నట్టయితే మీరు 10 మంది కలిసారా? మీరు 10 మందిని కలిసారా లేదా అనేది ఒకసారి మీరు విజువలైజేషన్ చేసుకోండి మిత్రులారా. మీకు మీరే ఆలోచించండి. విజువలైజేషన్ కాదు, మీకు మీరే థింక్ చేయండి. ఓకే మిత్రులారా, సజీవ దృక్పథం ఉన్న వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? సజీవ దృక్పథం ఉన్న వ్యక్తి ఇలా ఉంటాడండి. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఇలా ఉంటాడండి. ఎప్పుడు కూడా రిజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తాడు. వేరే వాళ్ళు నో అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, పర్సనల్గా తీసుకోడంట మిత్రులారా. నో అంటే అతను పర్సనల్గా తీసుకోడు, కానీ అతను నేర్చుకోవడంలో అతనికి ఆసక్తి ఉంటుంది. నో అని ఎందుకు అన్నారు, నేనేం తప్పు చెప్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ టైం ఎలా చెప్పాలని దాని విషయంలో నేర్చుకుంటాడు మిత్రులారా. అతను నేర్చుకోవడంలో కూడా అతనికి ఆసక్తి ఉంటుందట. అంటే ప్రతి ఫెయిల్యూర్ నుండి అతను ఒక లెసన్ తీసుకుంటాడట మిత్రులారా. మీరు కూడా ఎదగాలి అంటే ఈ సజీవ దృక్పథాన్ని ఏర్పరచుకోండి మిత్రులారా. మీరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో 100% సక్సెస్ అవుతారు మిత్రులారా. రోజు కన్సిస్టెన్సీగా పనిచేస్తాడు. సజీవ దృక్పథం ఉన్న వ్యక్తి రోజు కన్సిస్టెన్సీగా పనిచేస్తాడు మిత్రులారా. మీరు కూడా రోజు కన్సిస్టెన్సీగా పనిచేయడానికి అలవర్చుకోండి మిత్రులారా. మీరు 3 ఉన్నప్పుడు కాదు, మీ కమిట్మెంట్ మీద పనిచేయండి.
అతను ఎప్పుడు కూడా సజీవ దృక్పథం ఉన్న వ్యక్తి 3 వచ్చినప్పుడు చేయడండి. అతను కమిట్మెంట్తో పనిచేస్తాడు మిత్రులారా. మీరు కూడా అలాగే చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సజీవ దృక్పథం అంటే పాజిటివ్గా మైండ్ సెట్ని ఏర్పరచుకోవడం, పాజిటివ్గా ఆలోచించడం, తనపై తన నమ్మకం పెంచుకోవడం, ఇవన్నీ కూడా సజీవ దృక్పథం అంటారు మిత్రులారా. తనపై తనకు నమ్మకం ఉంటుంది, ఖచ్చితంగా నేను చేయగలను, నేను సక్సెస్ తీరుతాను. నెట్వర్క్ మార్కెటింగ్లో ఇంతమంది సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు సక్సెస్ కాలను అనే ఒక పాజిటివ్ దృక్పథంతో, ఒక మంచి సజీవ దృక్పథంతో ఉంటాడు కాబట్టి అతను సక్సెస్ అవుతాడు మిత్రులారా. నేను చేయలేను అనేది అతని మైండ్లో కాదండి, ఎప్పుడు కూడా నేను చేయగలను అనే బిలీఫ్ మీదనే ఉంటాడు మిత్రులారా. కానీ నెగటివ్ పీపుల్ నుండి చాలా దూరంగా ఉంటాడు. మీరు కూడా అలాగే ఉండండి. చాలామంది ఏం చేస్తారంటే నెగటివ్ పీపుల్, ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర ఏముంటుంది మిత్రులారా? ఏమీ ఉండదు కదా. వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తే వాళ్ళు ఏం మాట్లాడతారు, మన మనసుకు నచ్చేట్లా మాట్లాడతారు కాబట్టి అది మనకు నచ్చుతుంది. అందుకోసం నెగటివ్ పీపుల్స్కి ఎప్పుడు దూరంగా ఉండండి. నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలంటే, మీ యొక్క దృక్పథం పర్ఫెక్ట్గా ఉండాలంటే, సజీవంగా ఉండాలి అంటే మీరు ఎప్పుడు కూడా నెగటివ్ పీపుల్తో కాకుండా పాజిటివ్ పీపుల్తో ఉండండి. మీ సరౌండింగ్ అంతా కూడా పాజిటివ్ పీపుల్ ఉండేలా చూసుకోండి మిత్రులారా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సజీవ దృక్పథం ఎలా బిల్డ్ చేసుకోవాలి మిత్రులారా. సజీవ దృక్పథాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలంటే మిత్రులారా, ఇది చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యమైన విషయాలు మిత్రులారా. చాలా జాగ్రత్తగా వినండి. సజీవ దృక్పథాన్ని ఎలా ఏర్పరచుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలంటే, ఒకటి మిత్రులారా, డైలీ పాజిటివ్ ఇన్పుట్ మీకు రావాలండి. అంటే డైలీ పాజిటివ్ వీడియోస్ చూడాలి, పాజిటివ్ మాటలు వినాలి, పాజిటివ్ వ్యక్తులతో కలవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు మోటివేషనల్ వీడియోస్ చూడండి మిత్రులారా. మంచి మోటివేషనల్ బుక్స్ చదవండి. అలాగే లీడర్స్ స్పీచెస్, మైండ్ సక్సెస్ అయిన లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ స్పీచెస్ వినండి. మీ మైండ్కి ఫ్యూయల్ కావాలి మిత్రులారా. మన బండిలో పెట్రోల్ లేకపోతే బండి ఎలా అయితే ముందుకు వెళ్ళదో, మన మైండ్లో కూడా పాజిటివ్నెస్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము మిత్రులారా. అందుకోసం మనకు ఫ్యూయల్ కావాలంటే మనం పాజిటివ్ మోటివేషన్ వీడియోస్, మంచి బుక్స్ అండ్ మంచి లీడర్స్ స్పీచెస్ ఇవన్నీ వినాలి మిత్రులారా. అలాగే రెండోది ఏంటంటే సెల్ఫ్ టాక్ మార్చండి మిత్రులారా. మన సెల్ఫ్ టాక్ మార్చాలంట. మీతో మీరు ఎలా మాట్లాడుకున్నారనేది చాలా చాలా ముఖ్యం మిత్రులారా. నేను చేయలేను అనుకుంటున్నారా, నేను నేర్చుకుంటున్నాను అనుకుంటున్నారా అనే దాని మీద మీ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది మిత్రులారా. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క సజీవ దృక్పథాన్ని ఏర్పరచుకోండి మిత్రులారా. వర్డ్స్, థాట్స్, రిజల్ట్ మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క మాటలే మీ యొక్క ఆలోచనలే రిజల్ట్గా వస్తాయనే సత్యాన్ని తెలుసుకోండి. ఒకటి చెప్తాను మిత్రులారా, స్మాల్ విన్స్ సెలబ్రేట్ చేసుకోండి. మీకు ఒక 10 మందికి చెప్పారు, వచ్చారు, దాన్ని సెలబ్రేట్ చేయండి. ఫస్ట్ ప్రాస్పెక్ట్ వచ్చాడు, దాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఫస్ట్ ప్రజెంటేషన్ మీరు ఇచ్చారు, దాన్ని సెలబ్రేట్ చేయండి. మీకు ఫస్ట్ రిజెక్షన్ వచ్చినా కూడా సెలబ్రేట్ చేసుకోండి. దాని నుండి ఎలా నేర్చుకోవాలనే మీకు అనుభవం అనేది దొరుకుతుంది కాబట్టి మీకు ఫస్ట్ రిజెక్షన్ వచ్చినా కూడా మీరు ఎంజాయ్ చేయండి మిత్రులారా. ఇవన్నీ మీ గ్రోత్కు ఒక సింబల్స్ అని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క గ్రోత్కి ఒక సింబల్స్ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు సజీవ దృక్పథం ఏర్పరచుకోవాలి అంటే కనుక మీరు రైట్ ఎన్వైర్న్మెంట్లో ఉండాలి. రైట్ ఎన్వైర్న్మెంట్లో ఉంటే మాత్రం, అంటే రైట్ పీపుల్, ఎన్వైర్న్మెంట్ అంటే రైట్ పీపుల్తో ఎప్పుడు పాజిటివ్ పీపుల్స్ కలిసి మాట్లాడతారు కదా, వాళ్ళతో ఉండాలి మిత్రులారా. అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు. మీ టీమ్ లీడర్స్ ఈవెంట్స్ని ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి. మీ టీమ్ లీడర్స్ కనుక ఈవెంట్ పెడితే మీరు అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీ టీమ్ లీడర్స్ ఎప్పుడు కూడా మీ మంచిగా కోరుతారు కాబట్టి అలాంటి ఈవెంట్ మీరు అటెండ్ అవ్వండి మిత్రులారా. ఎన్విరాన్మెంట్ చేంజ్ చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్నెస్ అనేది వస్తుంది మిత్రులారా. మీ లైఫ్ చేంజ్ అవుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ సీక్రెట్ ఇదే. మీరు సజీవ దృక్పథాన్ని ఏర్పరచుకోవడమే మీ యొక్క సక్సెస్ సీక్రెట్ అనే సత్యాన్ని తెలుసుకోండి. నేను ఎప్పుడు కూడా నేను చేయలేను అనే మాటలు మీ నోటి వెంట రానివ్వకండి. మీరు ఫెయిల్ అయినా కూడా, మీరు ఏదైనా పని చేస్తే ఫెయిల్ అయినా కూడా నేను నేర్చుకుంటున్నాను అని అనుకోండి. ఎందుకంటే వర్డ్స్, థాట్స్, రిజల్ట్ అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఎప్పుడు కూడా రైట్ ఎన్వైర్న్మెంట్లో ఉండండి. అంటే పాజిటివ్ పీపుల్స్ మాట్లాడే వాళ్ళతో ఉండండి. మీ టీమ్ లీడర్ చేసే ఈవెంట్స్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అప్పుడే మీ లైఫ్ చేంజ్ అవుతుంది మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతారు. మీరు ఖచ్చితంగా డైలీ యాక్షన్ ప్లాన్ ఏర్పరచుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్లో 2 రోజులు 3 రోజులు చేస్తారు, వారం రోజులు మళ్ళీ పని చేయరండి. వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారు మిత్రులారా? మీరు డైలీ ఒకరితో ఇద్దరితో మాట్లాడినా కూడా అదే పనిని రెగ్యులర్గా చేయండి మిత్రులారా. దీన్నే కాంపౌండింగ్ పవర్ ఇంట్రెస్ట్ అంటారు, మిత్రులారా. మీరు రెగ్యులర్గా చేయడం ద్వారా మీరు రోజుకు ఇద్దరితో మాట్లాడినా కూడా నెలకు 60 మంది అవుతారు మిత్రులారా. మీరు 10 మంది డైరెక్ట్ మీకు మెంబర్స్ వచ్చినా కూడా మీరు సక్సెస్ అయితే తీరుతారు. అంటే మీరు డైలీ చేయడం అనేది చాలా ముఖ్యం మిత్రులారా. మీకు రిజల్ట్ వచ్చిందా లేదా అనేది ముఖ్యం కాదు. ఇక్కడ మీరు డైలీ చేశారా లేదా అనేది ముఖ్యం మిత్రులారా. దీనినే సజీవ దృక్పథం అంటారు మిత్రులారా. అలాగే
ఎప్పుడు కూడా మీ యొక్క టీం బిల్డ్ కావాలంటే మీరు ఖచ్చితంగా కొత్త పీపుల్స్తో అప్రోచ్ అవ్వండి. రోజుకి ఒక 5 కొత్త పీపుల్స్ని అప్రోచ్ అవ్వండి. రోజుకు 2 ప్రజెంటేషన్ చేయండి. అలాగే మీరు ప్రజెంటేషన్ చేసిన ఫాలోఅప్ చేయండి మిత్రులారా. మీకు యాక్షన్ లేకుండా మీ మైండ్ సెట్ చేంజ్ కాదనే సత్యం తెలుసుకోండి. మీ యాక్షన్ లేకుండా మీ యొక్క మైండ్ సెట్ చేంజ్ కాదు మిత్రులారా. మీరు ఎప్పుడైతే యాక్షన్ చేస్తారో మీ యొక్క మైండ్ సెట్ చేంజ్ అవుతుంది కాబట్టి మీ యొక్క దృక్పథం కూడా చేంజ్ అవుతుంది మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో రియాలిటీ ఏంటో తెలుసా మిత్రులారా? చాలామంది ఏమనుకుంటారంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇది ఈజీ కాదు, కానీ సింపుల్ మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో రియాలిటీ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఈజీ కాదు, కానీ చాలా సింపుల్ మిత్రులారా. మీరు ప్రణాళికతో ప్లాన్ చేసుకొని పనిచేస్తే కనుక చాలా సింపుల్. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు ఒక విత్తనం వేస్తే వెంటనే చెట్టు రాదు కదా. ఆ విషయం మీకు తెలుసుగా మిత్రులారా. మీరు ఒక విత్తనం వేశారు, వెంటనే చెట్టుగా వస్తుందా? రాదు కదా, దానికి కొంచెం టైం పడుతుంది కదా మిత్రులారా. అలాగే మీరు స్టార్ట్ చేసిన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో వెంటనే సక్సెస్ కావాలని మరి ఎలా అనుకుంటున్నారు? దానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా. అలాంటి ఆలోచనలు రావాలి అనుకున్నప్పుడు మీరు పాజిటివ్గా ఆలోచించడం అలవర్చుకోవాలి. పాజిటివ్గా ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో మీ సజీవ దృక్పథం అనేది పెరుగుతూ ఉంటుంది మిత్రులారా. అందుకోసమని మీరు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతో, పాజిటివ్ మాటలు చెప్పే వాళ్ళతో, ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్తో మీరు ఉండాలి మిత్రులారా. ప్రతి ఒక్కరిలో ఒక లీడర్ ఉంటాడని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరిలో ఒక లీడర్ ఉంటాడు మిత్రులారా. ఆ లీడర్ని మీరు బయటకు తీయండి, మీలోని లీడర్ని బయటకు తీయండి మిత్రులారా. ఏ వ్యాపారమైనా మొదటి 3 నెలలు ఖచ్చితంగా స్ట్రగుల్ అవ్వాలి మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, ఏ వ్యాపారాన్ని స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ 3 నెలలు మీరు స్ట్రగుల్ అవ్వాలి. తర్వాత గ్రోత్గా కనిపిస్తుంది మీకు. తర్వాత పాజిటివ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది మీకు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా అదే జరుగుతుంది మిత్రులారా. ఫస్ట్ 3 నెలలు మీ పని మీరు చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క గ్రోత్ మీకు కనిపిస్తుంది మిత్రులారా. మీరు ఇప్పుడే ఒక డిసిజన్ తీసుకోండి. ఈ వీడియో వింటున్నారు కదా, ఈ వీడియో వెంటనే ఒక డిసిజన్ తీసుకోండి. నేను క్విట్ అవ్వను, నా వ్యాపారంలో నేను క్విట్ అవ్వను, నేను గ్రో అవుతాను, నేను లీడర్ అవుతాను అని ఒక మంచి నిర్ణయం తీసుకోండి మిత్రులారా. నేను క్విట్ అవ్వను, నేను అంటే వదిలిపెట్టను, నేను గ్రో అవుతాను, నేను డెవలప్ అవుతాను, నేను ఒక మంచి లీడర్ని కూడా అవుతాను అని ఒక మంచి నిర్ణయం తీసుకోండి మిత్రులారా. లీడర్ అంటే ఏంటి? లీడర్ అంటే ఏమిటి అంటే మిత్రులారా, ముందుగా మైండ్ సెట్ చేంజ్ చేసుకునే వ్యక్తిని లీడర్ అంటారు మిత్రులారా. ముందుగా మైండ్ సెట్ చేంజ్ చేసుకుని ఎవరైతే సక్సెస్ వేలో వెళ్తారో అతన్ని లీడర్ అంటారు మిత్రులారా. 10 మందికి ఆదర్శంగా ఉండేవాడిని లీడర్ అంటారు మిత్రులారా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే చాలా ముఖ్యమైనది తెలుసా మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే మీ స్కిల్ కాదు మిత్రులారా, మీ దగ్గర ఉన్న డబ్బు కాదు ముఖ్యం కాదు మిత్రులారా, మీ మైండ్ సెట్ ముఖ్యమని తెలుసుకోండి. అందుకోసం ఈ రోజు నుండి మీరు నెగటివ్ థింకింగ్ని స్టాప్ చేయండి. మీ నెగటివ్ ఆలోచనలు కనుక మీకు వస్తే వాటిని స్టాప్ చేయండి. డైలీ యాక్షన్ స్టార్ట్ చేయండి. రోజు పనిచేయడం అలవర్చుకోండి. అలాగే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మిత్రులారా. మిమ్మల్ని మీరు నమ్మండి. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను, నీ టీం పెంచుకుంటాను, నేను 10 మందికి ఆదర్శంగా ఉంటానని పాజిటివ్గా మిమ్మల్ని మీరు నమ్మండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, ఒకరోజు మీ స్టోరీ 10 మందికి ఉపయోగపడేలా ఎదగాలి మిత్రులారా. మీ స్టోరీ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతుందని సత్యం తెలుసుకోండి. అది ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే అవుతుంది మిత్రులారా. మీరు టుడే స్ట్రగుల్ అవుతున్నది రేపు మీ సక్సెస్ స్టోరీ అవుతున్న సత్యం తెలుసుకోండి. ఈరోజు మీరు స్ట్రగుల్ అవుతున్నారు కదా, మీరు ఎదగడానికి స్ట్రగుల్ అవుతున్నారు కదా, రేపటి రోజున అది మీ యొక్క సక్సెస్ స్టోరీ అవుతున్న సత్యం తెలుసుకోండి మిత్రులారా. క్విట్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా రిజల్ట్స్ వెతుకుతారు, కానీ విన్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా వేస్ట్ వెతుకుతారు, ఎలా ముందుకు వెళ్ళాలని వెతుకుతారు మిత్రులారా. మనకి ఒక మేధావి చెప్తాడు, జిమ్రాన్ చెప్తాడు, క్విట్టర్స్ నెవర్ విన్, విన్నర్స్ నెవర్ క్విట్ అని చెప్తాడు మిత్రులారా. అంటే క్విట్టర్స్ ఎప్పుడు కూడా నెవర్ విన్, వాళ్ళు గెలిచే ఛాన్సే లేదు. విన్నర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు వదిలిపెట్టరండి మిత్రులారా. అందుకోసం మీరు కూడా ఆ వదిలిపెట్టలేని ప్లస్లో ఉండి మీరు కూడా విన్ అవ్వండి, వాళ్ళలాగా విన్ అవ్వండి మిత్రులారా. మీరు ఏ కేటగిరీలో ఉండాలో మీరే నిర్ణయించుకోండి. క్విట్టర్స్ కేటగిరీలో ఉండాలా, విన్నర్స్ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారా, మీరే నిర్ణయం తీసుకోండి మిత్రులారా. మిత్రులారా, మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ యొక్క టీం కూడా ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా. వాళ్ళకి ఈ వీడియోలోని కొన్ని మాటలను వాళ్ళకు మైండ్లో కూర్చుంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మనం ఒక మూవీ చూస్తాం కదా, మూవీలో అన్నీ నచ్చుతాయండి, అన్ని సీన్స్ నచ్చుతాయా, ఫైట్ సాంగ్స్ అన్నీ నచ్చవు కదా. అలాగే ఈ వీడియోలో కూడా అన్నీ నచ్చవలసిన రూల్ లేదు మిత్రులారా, ఏదో ఒక వర్డ్ నచ్చచ్చు. అందుకోసం మీ టీం కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా. మీ టీం గ్రో కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా. మీ లైక్ 10 మందికి ఆదర్శంగా ఉంటుంది కాబట్టి, ఇంకో 10 మంది చూడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మరొకండి మిత్రులారా. ధన్యవాదాలు.